ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏమొచ్చేసి ఉపరాష్ట్రపతి పదవికి సిపి రాధాకృష్ణన్ గారిని ఎంపిక చేసింది. ఫైనల్ అయిపోయారు. ఇప్పుడేమొచ్చేసి విపక్షాలకు కూడా అటు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని అయితే ఎంపిక చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పార్లమెంట్లో ఉన్నటువంటి బాలయోగి ఆడిటోరియంలో నరేంద్ర మోదీ గారు అయితే సిపి రాధాకృష్ణన్ గారిని అందరూ ఎంపీలకి అంటే ఎన్డీఏలో ఉన్నటువంటి ఎంపీలందరికీ కూడా పరిచయం చేశారు. అంతేకాకుండా మా ఇద్దరికి నల్ల జుట్టు ఉన్నప్పటి నుంచి పరిచయం ఉంది. సిపి రాధాకృష్ణన్ గారు కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉంటూ జనసంఘలో చేరి అట్నుంచి బీజేపీలోకి వచ్చారంటూ కొనియాడారు. మచ్చలేనటువంటి నాయకుడు, మచ్చలేని విధంగా ఎటువంటి వివాదాల జోలికి వెళ్లకుండా ఉన్నతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ప్రస్తుతానికి ఏమొచ్చేసి మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. ఆయన్ని ఈరోజు ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నుకోవడం అనేది యావత్ దేశం కూడా ఆనందంగా ఉంటుందంటూ ఆయన అయితే చెప్పారు. అంతేకాకుండా విపక్షాలకు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకుందాం రండి అని పిలుపునిస్తున్నారు. ఇప్పటికే అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ గారు అయితే అటు ఖర్గే గారికి కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటికే రాజ్నాథ్ సింగ్, అమిత్ షా ఇద్దరూ కూడా విపక్షాలతో మాట్లాడడం జరిగింది. ఖర్గే గారితో కూడా మాట్లాడారు. ఏకగ్రీవంగా ఎన్నుకుందాం ఉపరాష్ట్రపతి పదవిని అని చెప్పడం జరిగింది. అలాగే ఎన్డీఏలోను అలాగే ఈ ఇండి కూటమిలో లేనటువంటి పార్టీలకు కూడా అంటే వైసీపీ లాంటి పార్టీలకు కూడా ఫోన్ చేసి ఆయన అయితే ఏకగ్రీవంగా ఎన్నుకోమని చెప్పారు. అలాగే అన్ని పార్టీలు కూడా వాళ్ళైతే రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏకగ్రీవంగా ఎన్నుకుందామని. కాకపోతే ఇప్పటికే కాంగ్రెస్ అయితే బి సుదర్శన్ రెడ్డి గారిని ఆపోజిట్గా నిల్చోబెట్టడం జరిగింది.